ఫాగ్ బై కార్ల్ శాండ్బర్గ్ మన క్లాస్ 10 సిబిఎస్ఈ ఫస్ట్ ఫ్లైట్ బుక్లోని ఇచ్చిన ఒక చిన్న పోయం. అయితే ఇది ఎంత చిన్నదైనా నేను మీకు సింపుల్ లాంగ్వేజ్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకుండే 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. ఇంతకు ముందు బోర్డ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్, రానున్న రోజుల్లో ఇవ్వబోయే క్వశ్చన్స్, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నేను ఈ వీడియో తయారు చేశాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ వీడియో కూడా చూడవసరం లేదు. ఏది చదవకపోయినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. నౌ గెటింగ్ టు ద పోయం. ఫాగ్ అనేది ఏమిటి, అసలు ఫాగ్ అనేది ఏమిటో తెలుసుకుందాం మనం. అయితే ఫాగ్ అనేది డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్, టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. ఎక్కడ? మన అట్మాస్ఫియర్లో, మన చుట్టూరా చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. కానీ ఇది ఏ సీజన్లోనూ ఉంటుంది? వింటర్లో. అయితే ఈ ఫాగ్ అనేది దీని గురించి మనం తెలుసుకుందాం. సో పోయట్ ఏం చెప్తున్నారు? ద ఫాగ్ కమ్స్. ఫాగ్ ఏమైనా చుట్టమా, లేకపోతే ఏమైనా జంతువా, ఏమైనా ఏంటి రావడానికి? దానికి ఎలా చెప్తున్నారు? ఒక మనిషి వస్తున్నట్టుగా చెప్తున్నారు మనకి పోయట్. అయితే ఇక్కడ ఫాగ్ని పోయట్ పర్సానిఫై చేసినట్టు. పర్సానిఫై అంటే గివింగ్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్ టు ఫాగ్. సో ఫాగ్ వస్తుంది అని చెప్తున్నారు పోయట్. ఎలా వస్తుంది? ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్. అయితే ఇక్కడ కంపేర్ చేస్తున్నారు ఫాగ్ని పిల్లితోటి. పిల్లి పాదాలు ఎంత శబ్దం లేకుండా మెల్లిగా వస్తుందో పిల్లి, అలాగే ఫాగ్ కూడా శబ్దం లేకుండా వస్తుంది. అయితే గాలి కూడా కొంచెం వీచినప్పుడు మనకి కొంచెం సౌండ్ వస్తుంది. కానీ ఫాగ్ కమ్మినప్పుడు, అస్సలు మంచు కమ్మినప్పుడు మనకి అసలు సౌండే ఉండదు. ఏ రకంగా అయితే పిల్లి సైలెంట్గా వచ్చి తను మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకి తెలియదు. వస్తుంది, ఒక్కొక్కసారి పాలు తాగేస్తుంది ఉంటే గనక, లేకపోతే ప్యాకెట్స్ ఏమైనా బయటనలాగా ఉన్నాయి అని అంటే అది చించి దానికి ఏమైనా అవసరమైతే తినేసి వెళ్ళిపోతుంది. కానీ అది కుక్కలాగా అరవటం కానీ అలాంటివి ఏమీ చెయ్యదు. అది సాధారణంగా ఏమైనా డేంజర్ ఉంటే కానీ, లేకపోతే ఏదైనా తనకి భయం వేస్తే కానీ పిల్లి అరుస్తుంది. కానీ అదర్వైజ్ పిల్లి ఎప్పుడు కూడా క్వైట్గానే ఉంటుంది. అందుకనే ఫాగ్ని పిల్లితో కంపేర్ చేశారు. ఓకే, సో ఇట్ లుక్స్ సిట్టింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ. సిట్స్ అని అంటే కూర్చుని ఉంటుంది, పిల్లి కూర్చుని ఉంటుంది. అంటే కూర్చోవడం అని అంటే సెటిల్ అవ్వటం. సో ఫాగ్ కూడా కాసేపు అలాగా సెటిల్ అయ్యి ఉంటుంది. ఏ రకంగా అయితే పిల్లి కాసేపు కూర్చుంటుందో అదే రకంగా ఫాగ్ కూడా కాసేపు సెటిల్ అయ్యి ఉంటుంది. అయితే ఇక్కడ ఇట్ అన్నది ఫాగ్, అది కూడా అగైన్ ఇట్ ఈస్ పర్సానిఫైడ్. ఇట్ ఈస్ యెట్ once again it is personified. It looking over harbor and city. జస్ట్ పిల్లి మనకి ఎలాగైతే కూర్చుని ఉంటుందో, కూర్చుని ఇటు అటు చూస్తూ ఉంటుందో, అదే రకంగా ఫాగ్ ఏంటి? హార్బర్. అక్కడ ఎక్కువ నీరు ఉంటుంది, అందుకనే దానిపైన మనకి టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి. అక్కడ దగ్గర నుంచి సిటీ వరకు కూడా మనకి ఏంటంటే ఊరులో కూడా మనకి ఫాగ్ ఉంటుందన్నమాట. సో రెండు జాగాల్లోని కూడా ఫాగ్ అన్నది మనకి మొత్తం కమ్మి ఉంటుంది. అయితే ఆన్ సైలెంట్ హాంచెస్. సైలెంట్ హాంచెస్ అంటే, హాంచెస్ అని అంటే బెంట్ నీస్ అన్నమాట. బెంట్ నీస్. అయితే అది ముణుకులు మడిచి, కాళ్ళు మడుచుకుని మనం కింద కూర్చుంటాం కదా, అదే రకంగా పిల్లి కూడా మడుచుకుని కూర్చుని సెటిల్ అయ్యి ఇటు అటు చూస్తూ ఉంటుంది. అదే రకంగా ఫాగ్ కూడా మొత్తం సెటిల్ అయ్యి హార్బర్ కేసి, తర్వాత సిటీ కేసి మొత్తం చూస్తూ ఉంటుందని అంటే మొత్తం అంతా కూడా వ్యాపిస్తుంది. నౌ అండ్ దెన్ మూవ్స్ ఆన్. అయితే అలా ఉండిపోతుందా? నో, అది మూవ్ ఆన్ అయిపోతుంది. అది పర్మనెంట్గా ఉండదు. ఎప్పుడు మూవ్ ఆన్ అవుతుంది? మనకి ఎండ ఎక్కగానే, సూర్యుడు రశ్మి తగలగానే ఆ టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ కరిగి ఆటోమేటిక్గా ఫాగ్ అన్నది మాయమైపోతుంది. సో దిస్ ఇస్ అ వెరీ షార్ట్ పోయం. ఇందులో ఇప్పుడు మనకి ఎంజాబ్మెంట్ అన్నది కూడా ఉన్నది. దిస్ ఇస్ అ ఫిగర్ పోయిటిక్ డివైస్. అయితే ఫస్ట్ లైన్లోని మనకి ఏమీ పంక్చువేషన్ లేదు, ఫీట్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. అలాగే సిట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ ఆన్ సైలెంట్ హాంచెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్. అక్కడ వరకు కూడా మనకి ఏ పంక్చువేషన్ లేదు. సో దిస్ ఇస్ ఎంజాబ్మెంట్. ఇక్కడ ఎంజాబ్మెంట్ ఉంది. And then we have rhyme scheme. If you talk about rhyme scheme, it is free verse. ఇది ఫ్రీ వర్స్లో రాసేది. ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం దీని గురించి.
Okay, so now let's talk about the themes that are included in the poem. అయితే మిస్టరీ ఆఫ్ నేచర్ అనేది ఎంత విచిత్రమైందంటే మనకు అసలు తెలీదు, అది దానిలో ఏం దాగి ఉందో మనకు అసలు తెలీదు. సో అది ఒక థీమ్. ఏంటి? ఫాగ్ ఇస్ క్వైట్. అసలు మనసులో ఏముందో, అసలు ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిపోయిందో ఏమీ కూడా తెలియదు, అంతా కూడా ఒక మిస్టరీ. అలాగే సాఫ్ట్ అండ్ సడన్. సాఫ్ట్ అని అంటే అసలు ఎక్కడా కూడా అంటే ఎవరికి కూడా దెబ్బలు తగలడం కానీ అసలు మనకి తెలియదు, దాని తోటి మనకి ఏది కూడా ప్రాబ్లం రాదు. అండ్ ఆల్సో చాలా సడన్గా వస్తుంది, అసలు అనౌన్స్మెంట్లు అటువంటివి ఏమీ లేకుండా వస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ మిస్టీరియస్. తర్వాత ట్రాన్సియన్స్ అని అంటే ప్రోన్ టు చేంజ్. ట్రాన్సియన్స్ అంటే నాట్ పర్మనెంట్ ఆర్ టెంపరీ. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ బట్ ఇట్ ఈస్ టెంపరీ, అంటే వస్తుంది వెళ్ళిపోతుంది. సో ఫాగ్ డజంట్ స్టే ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ ఉండిపోదు. ఇట్ పాసెస్, ఇట్ వస్తుంది అలాగే కాసేపు తర్వాత వెళ్ళిపోతుంది. దెన్ హార్మనీ ఆఫ్ నేచర్ అండ్ లైఫ్. అయితే నేచర్లో నీ తర్వాత మనుషులు మన జీవితాల్లోనే ఒక బ్యాలెన్స్ అది ఉంటుంది. సో ఫాగ్ టచెస్ బోత్ హార్బర్ అండ్ సిటీ. రెండింటినీ కూడా ఈక్వల్గానే అది రెండింటిలోని ఈక్వల్గా కమ్మి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెన్ అబ్జర్వేషన్, స్మాల్ థింగ్స్ ఇన్ నేచర్ లైక్ ఫాగ్ కెన్ టీచ్ లెసన్స్. అయితే మనకి ఫాగ్ ద్వారా ఏ లెసన్స్ అయితే మనం నేర్చుకోవచ్చో కామెంట్ సెక్షన్లో రాసి తెలియచెప్పండి నాకు. నేను కొన్నాళ్లలో మేబీ విత్ ఇన్ అ వీక్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఐ విల్ ట్రై టు చెక్ యువర్ పాయింట్స్ అండ్ దెన్ ఐ విల్ గివ్ యూ మై ఒపీనియన్ ఆన్ దిస్. ఓకే, నా మూవింగ్ ఆన్ టు ది ఇమేజరీ ఇన్ ది పోయం. ఇమేజరీ అన్నది ఏంటి? మనం కళ్ళతో చూసింది కానీ విన్నది కానీ ఇవన్నీ కూడా ఇమేజరీ కింద వస్తాయి. అయితే ఇక్కడ విజువల్ ఇమేజెస్ ఏంటి? కళ్ళతో చూసింది ఏంటి? ఫాగ్ కవరింగ్ ద హార్బర్ అండ్ సిటీ. మొత్తం మనం ఇమాజిన్ చేసుకోగలం. అలా అనగానే మంచు, తర్వాత షిప్స్ అవన్నీ కూడా యాంకర్డ్ ఉన్నాయి అక్కడ హార్బర్లో, అండ్ సిటీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇమాజిన్ చేయగలం. సౌండ్ ఇమేజ్, కంప్లీట్ సైలెన్స్ లైక్ అ క్యాట్స్ మూవ్మెంట్. అయితే మొత్తం అంతా కూడా క్వైట్, అసలు ఎక్కడా కూడా ఏ సౌండ్ లేదు అసలు ఇక్కడ. అండ్ దెన్ యానిమల్ ఇమేజ్, క్యాట్స్ బిహేవియర్. ఒకటి క్యాట్ ఏమిటి సైలెంట్గా వస్తుంది, తర్వాత కాళ్ళు మడుచుకుని కూర్చుంటుంది, ఇవన్నీ కూడా యానిమల్ బిహేవియర్ ఉంది. సాఫ్ట్, గ్రేస్ఫుల్, అన్ప్రెడిక్టబుల్. అది అసలు ఏంటి, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది మనకి ఏది కూడా తెలియదు. Now coming to poetic devices, I have already discussed, as I was explaining, metaphor. Fog is compared to a cat, feet. And then personification, starting lo manam chusam, fog is given human or animal like qualities. Then imagery also manam chusunnam, enjambment kuda cheppanu, free verse. Symbolism okati I will tell you, fog is like mystery or uncertainty. మనకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏమిటి అన్నది తెలియకుండా ఉండే ఒక మిస్టరీ అది. నౌ కమింగ్ టు ద లాస్ట్ part, that is value points. So you can use these in your answers for your exams. Fog comes quietly and suddenly, ఇది మనకి తెలుసు. Fog is silent but powerful, ఇది కూడా మనకి తెలుసు. Why is it powerful? Leave your answers in the comment section below, but let me give you a hint. అయితే ఫాగ్ తాలూకా పవర్ ఏంటి? ఎదుట మనిషి కనపడ్డు, బోల్డ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, బోల్డ్ అన్ని మిస్హ్యాప్స్ జరగచ్చు. ఫాగ్ అన్నది మనకి క్లియర్ విజన్ ఉండడం వేరు, మంచులో ఉండి మనం చూడడానికి ప్రయత్నించడం అనేది చాలా కష్టపడాలి. సో ఈ రకంగా మీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మొదటిసారి కనుక నా ఛానల్కి వస్తే కనుక తక్కిన వీడియోస్ అన్నీ కూడా చూసి ఒక్కసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నది చెయ్యండి. సో దట్ నేను మీ గురించి ఇంకా వీడియోస్ తేడానికి ఉత్సాహంగా ముందుకు వస్తాను. ఓకే, ఫాగ్ కవర్స్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ఇది కూడా చూసాము, హార్బర్ కూడా చూసాము, సిటీ కూడా చూసాము. సో ల్యాండ్ అండ్ వాటర్ రెండింటినీ కూడా అది కవర్ చేసింది. దెన్ ఫాగ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియంట్ అనేసి విన్నాం కదా, చదివాం కదా. అయితే అది టెంపరీ, పర్మనెంట్గా అయితే ఉండిపోదు. ఇట్ మూవ్స్ అవే. పోయట్ యూజెస్ అ క్యాట్ మెటఫర్. అయితే ఇక్కడ పోయట్ యూజ్ చేసింది ఏంటి? మెటఫర్ యూజ్ చేశారు. అది ఒక క్యాట్ అంటే ఇండైరెక్ట్ కంపారిజన్. మెటఫర్ అంటే ఒక ఇండైరెక్ట్ కంపారిజన్ యూజ్ చేశారు. సో I hope this video is helpful, and please do let me know what you feel and which are the other chapters or poems that you would want me to explain.